ఒక కొత్త సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడగానే "ఛేయ్ ఇదేం సినిమారా బాబు" అనే టాక్‌తో స్టార్ట్ అయ్యి, మూవీ రన్ అయిపోయే టైంకి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు మన టాలీవుడ్‌లో బోలెడున్నాయి. ఆ మూవీస్ ఏంటి? సినిమాకు ముందు బజ్ ఏంటి? రిలీజ్ రోజు టాక్ ఎలా ఉండింది? ఫ్లాప్ టాక్ నుండి హిట్ అవ్వడానికి రీజన్స్ ఏంటి అనేవి ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పుడూ అడిగేదే, సినిమాలు ఫ్లాప్ అవ్వచ్చేమో కానీ మా వీడియోలో ఉన్న కంటెంట్ ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదండి. అలాంటి బ్లాక్ బస్టర్ వీడియోస్ మీరు మిస్ అవ్వద్దంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంటను లాగిపెట్టి కొట్టండి. కంటెంట్ నచ్చిందనుకుంటే నన్ను కొట్టవే బాబు. ఓకే, దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఆన్ మూవీస్ దట్ రిసీవ్డ్ నెగిటివ్ టాక్ ఫ్రమ్ మార్నింగ్ షోస్ అండ్ వెంట్ ఆన్ టు బికమ్ హిట్స్. సింపుల్గా చెప్పాలంటే బొక్క నుండి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు. నంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఈస్ ధమ్ 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 ధమాకా. ఈ సినిమా రిలీజ్కి ముందు రవణ్కి కిలాడి అండ్ రామారావు అండ్ డ్యూటీ అంటే రెండు ఒకటే అనుకోండి. అలాంటి 2 డిజాస్టర్స్ పడ్డాయి. అసలు ఒకనొక సిచ్యువేషన్లో ఇంకా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్ కూడా రాలేదు. అదిగో అప్పుడు వచ్చింది ధమాకా. ఫస్ట్ షో నుండి ప్యూర్ డిజాస్టర్ టాక్. ఇదేమో రొట్టరొట్టిన సినిమారా అన్నారు. కట్ చేస్తే లాంగ్ రన్లో 100 కోట్ల గ్రాస్ కొట్టేసింది. సినిమాలో ఉన్న జింతాక్ జింతాక్ సాంగ్తో పాటు మిగతా సాంగ్స్ అన్నీ భారీగా హిట్ అవ్వడం, రవితేజ్ ఒక మాస్ రోల్ చేయడం, ఇంకా దానికి శ్రీలీల గ్లామర్ తోడవడంతో బీసీ సెంటర్లు షేక్ అయ్యాయి. మాస్ ఆడియన్స్ రిపీట్స్ మీద రిపీట్ చేశారు. భీమ్స్ మ్యూజిక్కి స్పెషల్ క్రెడిట్స్ ఇవ్వాలి. ఒక సినిమాలో ఏం లేకపోయినా పాటలతో థియేటర్ షేక్ అవుద్దనడానికి ధమాకా ఒక ఎగ్జాంపుల్. నిజమేగా మరి. గాజు ఒక పల్సర్ బైక్ సాంగ్కి సీట్లు లెగ్జాయి. సెకండ్ వన్ ఆఫ్ ద లిస్ట్ ఈస్ మేం మిడిల్ క్లాస్ అబ్బాయిలం, MCA. ప్రజెంట్ యంగ్ యాక్టర్స్లో నాని చూసినంత పీక్ ఎవరు చూసుండ్రు. ఒకటా రెండా వరుసగా 7 హిట్లు కొట్టాడు. అలాంటి పీక్ టైంలో వచ్చింది MCA మూవీ. నాని ఎప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలో చేస్తాడని ఫిక్స్ అయిన ఆడియన్స్కి ఫస్ట్ రోజు సినిమా చూడగానే మైండ్ బ్లాక్. కొద్దిసేపు అలా నాని అయినా ఇలాంటి సినిమా తీసింది అనుకున్నారు. మార్నింగ్ షోస్ నుండి ఫ్లాప్ టాక్, ఇంకా నాని హిట్స్కి బ్రేక్ పడిందని ట్రేడ్ వర్గాలు అనుకున్నారు. కానీ నాని మీద ఆడియన్స్కి ఉన్న నమ్మకం ఆ ఫ్లాప్ టాక్ని పాతాళానికి తొక్కేసి సినిమాని ఆకాశానికి లేపేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ డే 1 అండ్ లాంగ్ రన్ మూవీగా నిలిచింది. మేజర్ క్రెడిట్ గోస్ టు నాని. ఆడియన్స్కి అతని మీద ఉన్న నమ్మకం అలాంటిది. ఆ నమ్మకానికి సాయి పల్లవ్ తోడవడం, వరుసగా హాలిడేస్ కలిసి రావడంతో ఫ్లాప్ టాక్తో మొదలైన సినిమా నాని కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నెక్స్ట్ వన్ ఆన్ ద లిస్ట్ ఈస్ పెళ్లి సంద డి. పాత పెళ్లి సందడి కాదండి, శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ అండ్ శ్రీలీల కాంబినేషన్లో వచ్చిన పెళ్లి సంద డి గ్రేట్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చింది. తీరా సినిమాకి చూస్తే ఒక 2 గంటలు టార్చర్ ఫీల్స్ వచ్చాయి. రాడ్డు సీన్లు ఉన్నాయి సినిమాలో. నాకు ఒక్కడికి ఎలా అనిపించింది అంటే కాదు, బయట ఆల్మోస్ట్ అందరి ఫీలింగ్ అదే. యునానిమస్ డిజాస్టర్ టాక్. కానీ సినిమా హిట్ అయింది. దానికి మెయిన్ రీజన్ సాంగ్స్. వినడానికి చూడడానికి చాలా బాగుంటాయి. ఆనెస్ట్లీ చెప్పాలంటే సినిమాకి బజ్ వచ్చిందే సాంగ్స్ వల్ల. దానికి తోడు శ్రీలీల గ్లామర్ అండ్ క్యూట్నెస్ జనాల్ని ఈ సినిమా వైపు చూసేలా చేసింది. దసరా హాలిడేస్ పెద్ద సినిమాలు ఏం లేకపోయినా ఫ్యామిలీ ఆడియన్స్ దయతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి హిట్ అయిపోయింది. ఎప్పుడో 20 years బ్యాక్ వచ్చిన స్టోరీని మళ్ళీ తీసి హిట్ చేశారు. ఎంతైనా రాఘవేంద్ర గారికి ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ బాగా తెలుసులేండి. I know the public pulse. I know how to play kabaddi with the public. ఇప్పటివరకు సినిమా బాగాలేకపోయినా ఫ్లాప్ టాక్తో హిట్ అయిన మూవీస్ చూసాం. ఇప్పుడు సినిమా చాలా బాగుంది. అయినా కూడా మార్నింగ్ షోస్ నుండి ఫ్లాప్ టాక్ వచ్చి లాంగ్ రన్లో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు చూద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుద్దో వాడే పండుగాడు. వాడే పోకిరి. ఏంటి భయ్యా పోకిరికి ఫ్లాప్ టాకా? ఫ్లాప్ టాక్తో ఇండస్ట్రీ హిట్ అయిందా అని ఆశ్చర్యపోతున్నారా? మీరేంటి, పోకిరి రిలీజ్ టైంలో మొత్తం ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. పోకిరికి ముందు నిజం, నాని, అర్జున్ లాంటి ఫ్లాప్స్ పడ్డాయి. అతడు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్గా ఆడినా ఓవర్ ద బడ్జెట్ వెళ్ళిపోవడం వల్ల ప్రొడ్యూసర్కి లాసెస్ వచ్చాయి. అప్పుడు పూరి జగన్నాథ్ గారితో కొలాబరేట్ అయ్యి పోకిరి తీశారు. హ్యూజ్ నెగిటివ్ టాక్తో స్టార్ట్ అయింది. అయిపోయింది, ఇంక సినిమా పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఏమైందో తెలియదు. నెక్స్ట్ డేకి టాక్ కాస్త తారుమారైంది. ఫస్ట్ డేనే పని అయిపోయింది అనుకున్న సినిమా ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అయింది. పైన సినిమాలు ఎలా హిట్ అయ్యారా బాబు అనుకున్నాం కదా, ఈ సినిమాని ఇప్పుడు చూస్తే అసలు నెగిటివ్ టాక్ రావడం ఏంటి అనిపిస్తుంది. పోకిరి ఈజ్ ఏ ట్రెండ్ సెటర్. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్, సాంగ్స్, మ్యూజిక్ అండ్ ఆ క్లైమాక్స్లో వచ్చే మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్. కృష్ణ మనోహర్ IPS డైలాగ్కి ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి ఒక్కటి పీక్స్లో ఉంటుంది. మీకు తెలుసో తెలీదో పోకిరి స్క్రిప్ట్ రాయడానికి కేవలం 9 days మాత్రమే టైం తీసుకున్నారంటే పూరి జగన్నాథ్ గారు. అలా పోకిరి సినిమా ఫ్లాప్ టాక్తో స్టార్ట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క రికార్డు కూడా మిగల్చకుండా అప్పట్లోనే 38 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఇండస్ట్రీ హిట్టే కాదు, ట్రెండ్ సెటర్ కూడా అయింది. నెక్స్ట్ వన్ ఆన్ ద లిస్ట్ ఈస్ ద గ్రేట్ బాహుబలి. 5 ఏళ్ళు, లిటరలీ 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కోసం రాత్రి పగలు తేడా లేకుండా ఒళ్ళంతా హోనం చేసుకొని VFXలు చేసి ఒక మినీ రాజ్యాన్ని క్రియేట్ చేసిన సినిమాకి
తెలుగు స్టేట్స్లో మార్నింగ్ బెనిఫిట్ షో అయ్యే టైంకి నెగిటివ్ టాక్ వచ్చిందంటే నమ్ముతారా? అది కూడా అంత బాగున్న సినిమాకి. ఆ టైంలో మూవీ టీం ఎంత స్ట్రెస్లో ఉండుంటారో ఊహించుకోండి. ఒకవేళ సినిమా పోతే బయటికి రావడానికి కొన్నేళ్లు పట్టేది. అంత డేర్ చేసి ఒక సినిమా తీస్తే హిందీ నుండి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఓవర్సీస్ నుండి పాజిటివ్ టాకే, కానీ మన తెలుగు స్టేట్స్లో టాక్ చూసి మూవీ యూనిట్కి మైండ్ పోయిందంట. దానికి మెయిన్ రీజన్ అలాంటి క్లైమాక్స్ మన తెలుగు ఆడియన్స్కి కొత్త. అంతెందుకు, మా పక్కింటి అంకుల్ సినిమా చూసొచ్చి సినిమా అంతా బాగుంది కానీ క్లైమాక్స్లో అలా ఎండ్ చేయడం నచ్చలేదు, ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది, ఇప్పుడు పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలన్నట్టు మాట్లాడారు. బాహుబలి సినిమా పాన్ ఇండియా సినిమాలకి పునాది వేసింది. తెలుగు ఇండస్ట్రీ అంటే రెస్పెక్ట్ లేని బాలీవుడ్లో జెండా పాతి ఇదిర్రా మా తెలుగుడి పవర్ అని చాటి చెప్పింది. వరల్డ్ వైడ్గా 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. బాబాయ్, బాహుబలి గురించి మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఒక సెపరేట్ వీడియో చేసుకోవాలి. ఇక్కడతో ఈ సినిమా గురించి ఆపేద్దాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ జనతా గ్యారేజ్. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును. టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలతో తన రూట్ మార్చి తనను తాను కొత్తగా ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్కి చూపించిన ఎన్టీఆర్ ఒకవైపు, మిర్చి, శ్రీమంతుడు లాంటి హ్యూజ్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల శివ ఒకవైపు. వీళ్ళిద్దరూ కొలాబరేట్ అవుతున్నారంటే ఒక్కసారి హైప్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. బాబోయ్, అప్పుడులో బేవత్సమైన హైప్ ఉండింది. అంత హైప్లో సినిమాకి వెళ్ళిన ఫ్యాన్స్ బయటకు వచ్చే టైంకి ఫేసులు మాడిపోయాయి. బెనిఫిట్ షోస్ నుండి బీభత్సమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అసలు ఏంట్రా ఈ సినిమా, ఒక హై మూమెంట్ లేదు, ఇంత స్లో పేస్డ్గా తీసాడు అని బయటకు వచ్చి బాధపడ్డారు ఫ్యాన్స్ అంతా. అయిపోయింది, కొరటాలు దొరికేశాడరా అన్నారు. ఈవినింగ్ షోస్కి టాక్ అంతా మారిపోయింది. మార్నింగ్ షోస్కి ఎంత నెగిటివ్ టాక్ వచ్చిందో దానికి డబుల్ పాజిటివ్ టాక్ ఈవినింగ్ షోస్ నుండి స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ సటిల్ యాక్టింగ్కి మన కొరటాల శివ గారి మెసేజ్ తోడే బాక్స్ ఆఫీస్ దగ్గర 130 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఇవ్వండి, నెగిటివ్ టాక్తో స్టార్ట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన సినిమాలు ఇంకా బోల్డ్ ఉండుంటాయి. అవేంటో కింద కమెంట్స్లో చెప్పండి. పైన 6 సినిమాల్లో ఫస్ట్ 3 సినిమాలు అవే. సినిమాలో అంతగా కంటెంట్ లేకపోయినా కూడా నెగిటివ్ టాక్తో హిట్ అయిన సినిమాలు ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మూడిట్లో కామన్గా కనబడ్డవి సాంగ్స్ అండ్ మ్యూజిక్. అటు విజువల్గా ఇటు వినడానికి బాగుండవు. అందుకే మంచి సాంగ్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి, 3 సినిమాల్లో కూడా హీరోయిన్ ఫ్యాక్టర్ బాగా వర్క్ అయింది. అండ్ 3 సినిమాలు కూడా ఫెస్టివల్ రిలీజే. అవే కాకుండా ధమాకాలో రవితేజ వింటేజ్ మాస్ పర్ఫార్మెన్స్, ఎంసీఏ టైంకి నానికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న హైప్, ఇలాంటి రీజన్స్ ప్రైమరీ. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి, ఇలాంటి సినిమాలన్నీ మోస్ట్లీ టార్గెట్ ఆడియన్స్ మైండ్లో పెట్టుకొని చేస్తారు. ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి సినిమా ఎక్కితే చాలు, వాళ్ళు సక్సీడ్ అయినట్టే. సినిమా కొంచెం రొటీన్గా ఉన్నా సాంగ్స్ బాగుండి కొద్దిగా బజ్ క్రియేట్ చేస్తే జనరల్ ఆడియన్స్ హిట్ చేసేస్తారు. అలా ప్రతి సినిమాకి జరుగుతుందా అంటే గ్యారంటీ లేదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ జరిగేది చెప్తున్నా. ఆ తర్వాత 3 సినిమాలు చూస్తే అందులో ఫస్ట్ 2 ట్రెండ్ సెటర్స్. అలాంటి సినిమాలు ఇండస్ట్రీకి చాలా కొత్త. అవి అర్థం చేసుకునే టైంలో అలా ఫ్లాప్ టాక్ వచ్చేసి ఈవినింగ్కి టాక్ మారిపోయింది. ఖలేజా, వన్ నేనొకడనే లాంటి మరెన్నో సినిమాలు కూడా ఆ కేటగిరీలోకి వచ్చినా టాక్లో ఎటువంటి మార్పు లేకపోవడంతో హిట్ అవ్వలేకపోయాయి. అంతే, ఆడియన్స్ ఎప్పుడు ఎలా ఉంటారో నేనే కాదా బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు. చివరిగా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.